తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తీసుకున్న అప్పులు ఎగ్గొట్టేందుకు అప్పులిచ్చిన వారిని నమ్మించి ఫామ్ హౌస్కు తీసుకువచ్చి చంపేయడం, ఇలా మొత్తం 8 మంది హత్యలకు ప్లాన్ చేయగా ఇప్పటికే 2 చంపేశారని నిందితులు. మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో జంట హత్యల కేసులో దర్యాప్తులో నమ్మలేని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పులు ఇచ్చి డబ్బులు తిరిగి అడుగుతున్నారనే కక్షతో ఏకంగా 8 మంది మహిళలను వరుసగా మట్టుబెట్టినటువంటి కరీమాభి అనే మహిళ తన భర్తతో కలిసి ఘోరమైన ప్లాన్ వేసినట్టుగా పోలీసులు గుర్తించారు. సినిమా స్క్రీన్ ప్లే తలపించేలా సాగిన ఈ మరణ మృదంగంలో ఇప్పటికే 2 మహిళలు ప్రాణాలు కోల్పోగా మిగిలిన 6 మహిళలు త్రుటిలో ప్రాణాలతో తప్పించుకున్నారు. కరీమాభి దంపతులు తాండూరు పరిధిలోని పలువురు మహిళల వద్ద పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నారు. బాధితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో వారిని ఎలాగైనా వదిలించుకోవాలని దంపతులు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా తమకు అప్పిచ్చిన 8 మంది మహిళల జాబితాను సిద్ధం చేసుకున్నారు. మీ డబ్బులు ఇచ్చేస్తాం, మొయినాబాద్లోని ఫామ్ హౌస్కు రండి అని నమ్మబలికి పిలిపించారు. నమ్మి వచ్చిన తాండూరు పరిధికి చెందిన 2 మహిళలను అత్యంత క్రూరంగా హత్య చేసి ఫామ్ హౌస్లోనే పూడ్చిపెట్టారు. అయితే కరీమాభి దంపతుల క్రూరత్వం ఇంతటితో ఆగలేదు. తమకు అప్పిచ్చిన మిగిలిన 6 మహిళలను కూడా అదే ఫామ్ హౌస్కు పిలిపించి ఒకే తరహాలో అంతమొందించాలని ప్లాన్ చేశారు. అయితే అప్పటికే 2 మహిళలు అదృశ్యం కావడం, తమను కూడా కరీమాభి దంపతులు అదే ఫామ్ హౌస్కు రమ్మని పదే పదే ఒత్తిడి చేస్తుండడంతో సదరు 6 మహిళలు తీవ్ర అనుమానాన్ని వ్యక్తం చేశారు. కరీమాభి నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ ఆ 6 మహిళలు తక్షణమే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేవలం అప్పులు తీసుకొని ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు కరీమాభి దంపతులు ఈ తరహా వరుస హత్యలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో స్పష్టమైంది. 6 మహిళలు సమయానికి అలర్ట్ అయ్యి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒక పెద్ద సీరియల్ కిల్లింగ్స్ ముఠా గుట్టురట్టయింది. ఈ దంపతుల వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా, గతంలో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు ఫామ్ హౌస్ పరిసరాలలో ఇప్పుడు తవ్వకాలు జరుపుతూ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.